సాక్ష్యం ఏంటంటే మీకు తెలిసి యాక్సిడెంట్ అయిన సంగతి ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ మార్నింగ్ ప్రేయర్ చేసి వెళ్ళిన తర్వాత అసలుకి ఎలా జరిగింది కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు సరిగా. అసలు ఆటోమేటిక్గా అతను బాగా డ్రైవ్ చేసి వచ్చి స్పీడ్ని కుదటం వల్ల వాళ్ళు అటు ముందుకు వెళ్ళారు, నేను ఇటు వెనక్కి వచ్చిన దాన్ని కూడా నాకు తెలీదు, వాళ్ళు వెళ్తున్నారని కూడా తెలీదు. కానీ దేవుడి కృప ఏంటంటే అక్కడ అంత హైట్ మీద నుంచి పడ్డా కూడా దేవుడు ఏం చేశాడు. దేవుడి కృప వల్ల ఏం కాకుండా నా చెయ్యి ఎవరో పట్టుకొని కింద కూర్చోబెట్టినట్టే ఉంది. కింద కూర్చోబెట్టి జస్ట్ అలా తాకి ముందుకెళ్ళాను. దేవుడి కృప వల్ల మరణించే నన్ను తిరిగి జీవంలోకి నన్ను నడిపించాడు. దేని నిమిత్తం నన్ను నడిపించాడో కానీ ఆయన పని కొరకు నేను వాడబడాలి. నాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కూడా అదే, ఏంటంటే క్షామకాలం అంతా నీకు తృప్తిని ఇచ్చి నీ ఎముకలకి సత్తునిస్తానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కదా. ఆ హైట్ నుంచి పడ్డా కూడా వెనక స్పైనల్ కార్డ్స్ కానీ ఎక్కడ కూడా ఏది డ్యామేజ్ అవ్వకుండా దేవుడి కృప వల్ల మాట్లాడుతున్నాను. తిరిగి నేనే లేచాను, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా ఎక్కడికి వెళ్ళారు ఏందని చూస్తున్నాను, అన్నీ తెలిసినాయి. కానీ యాక్సిడెంట్ అయిందని తెలియదు. బండి మధ్యలోకి ఇరిగిపోయింది అనుకున్నాను. కానీ దేవుడి కృప వల్ల ఏం కాకుండా చిన్న డ్యామేజ్లు అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసే ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఇంకా లేవవు మంచంలోనే, నెల వరకు ఇంకా సెట్ అవ్వదు, ఇది 2 నెలలు దాకా కష్టం అయింది నువ్వు నడవటం అది అని అంటున్నారు. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, వాగ్దానం ఇచ్చిన వాడు నువ్వే కదయ్యా, నేను నీ పని కొరకు నేను ఎంతగానో దూరం అయిపోతున్నాను, నీ బిడ్డలు నేను ప్రార్థిస్తున్నారో ప్రార్థన త్రోసివేయవు నువ్వు తండ్రి. నేనైతే ఇన్ని రోజులు ఏం పడుకోలేను మంచంలో, 4 రోజుల కల్లా కాదు నాకు మధ్యలో 15 రోజుల కల్లా నన్ను స్వస్థపరిచి నీ సన్నిధిలో నేను కనపడాలి అని, నీ సన్నిధిలో నువ్వు చేసిన గొప్ప కార్యం నీ బిడ్డలు ఎదుట నేను చెప్పుకోవాలని చెప్పి ప్రేయర్ చేసుకున్న. అదే ఇంకా అంతే, మంచంలో కూర్చోలేను, పడుకోలేను, నడవలేను, 3 అసలు ఏది లేదు. ఒకరు తీసుకెళ్ళాలి, ఒకరు తీసుకురావాలి. దేవుని ఈ స్థితిలో నుంచి 15 రోజుల కల్లా లేచి నడిచా. 15 రోజుల కల్లా లేచి నడిచిన తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్తే ఏం కాదు, ఏం ప్రాబ్లం లేదు, అంత సెట్ అయిపోద్దిలే, ట్యాబ్లెట్స్ వల్ల ఏం కాదు, ఏం భయపడద్దు అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వేరే హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అయింది, ఆపరేషన్ చేయాలా అది అన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి ప్రేర్ చేశా, దేవా నాకైతే ఇప్పటికే ఆపరేషన్ వల్ల నేను ఇంతగా నీది అయిపోయాను, నా బాడీ అసలు సహరించింది కూడా ఆపరేషన్కి, నీ చిత్తం అయితే నీ కాలుని ఈ మెడిసిన్తో స్వస్థపరచని ప్రార్థన చేసుకున్నా. తిరిగి వెళ్ళిన తర్వాత ఇంకా కాలు వాపు రాలేదు, ఇప్పుడు కూడా పెయిన్ లేదు, కొంచెం ఎక్కువ నడిచినా అది దేవుని కృప సహజంగా ఉంటుందిలే, అది కొంచెం పెయిన్ అంతే, ఏం లేదు. దేవుని కృప వల్ల మందులతో సెట్ అయిపోయింది. తర్వాత మా రిషికాకి నోస్ ఇన్ఫెక్షన్ అయింది అని అన్నయ్య ప్రేయర్ చేస్తున్నాడు, రోజు ప్రేయర్లో పెడుతున్నాడు కూడా. ప్రేయర్లో పెడుతుంటే తనకైతే నైట్ అస్సలు నిద్రపోయేది కాదు, అసలు ఇంకా నోరు తెరుచుకొని అలానే నిద్రపోయేది, రాత్రి లేచి కూర్చునేది. ఏం ప్రభా అని ప్రార్థన చేసుకొని వెంటనే ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే నోస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం కాదు, ఏం భయపడద్దు, ఈ ట్యాబ్లెట్స్కి తగ్గిపోతుంది. తర్వాత ఈ ట్యాబ్లెట్స్ 2 డేస్ వాడిన తర్వాత దేవుని కృప వల్ల ప్రార్థన ఆలకించి నా కుమార్తెని స్వస్థపరిచాడు. దేవుని కృప వల్ల ఈ 2 మేళ్ళు మా ఏళ్ళలో జరిగించాడు. ఎంతగానో మీ మధ్యలో నిలబెట్టి మా వరకు ఎంతగానో భారం కలిగి మీరందరూ ప్రేయర్ చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా కుటుంబం వరకు, మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో వాడబాలి. రానున్న దినాల్లో కూడా నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఏదో ఒక పరిచర్యకైనా సరే వాడబడాలి. దాని కొరకు మా కుటుంబంలో సమస్యల కొరకు మీరందరూ ప్రేయర్ చేయండి. ఇదేంటంటే మళ్ళీ నా భర్త మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంవత్సరం అయింది. ఇప్పటికి ఈ 2వ సంవత్సరం కాపుదలుగా దయచి విశ్వాసంలో అంతే కొనసాగుతూ ఆత్మధైర్యంతో నిండు పరిశుద్ధాత్మత కలిగి ఉన్నాడు. అలానే మేము కూడా అందరూ దేవుని సన్నిధిలోని దైవాత్మికంగా పెరగాలని మీరందరూ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి.